గురుభ్యో నమః. పరమ గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య శ్రీ గురుభ్యో నమో నమః. ఆపాదమౌళి పర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజేత తత్రయాపహం. సౌరపితామహో వ్యాసో వసిష్ఠోత్రిపరాశరః కశ్యపో నారదో గర్గో మరీచిర్మనురంగిరాః. లౌమశప్పౌలిశ్చైవాచ్యవనో యవనో భృగుః రోమకాష్టాదశశ్చైతే జ్యోతిశ్శాస్త్ర ప్రవర్తకాః. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్యోతిశ్శాస్త్రమనేకభేద విషయం స్కందత్రయాధిష్ఠితం తత్కాంస్యోపనయస్య నామ మునిభిః సంకీర్త్యతే సంహితా. స్కంధేస్మిన్ గణితేన యాగ్రహగతిస్తంత్రాభిధానత్యసౌ హోరాన్యోంగవినీమయశ్చ కథితః స్కందస్తృతీయోపరః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు జయనామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది రోజు అందరూ కూడా హాయిగా సంతోషంగా ఉగాది పచ్చడిని సేవిస్తూ ఆ యొక్క భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అందరిపై కలగాలని చెప్పి ఈ దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఎవరందరూ కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఈ రోజుకి పంచాంగ శ్రవణము ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి ఫలితాలు మనకి రాబోతున్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులను బట్టి మానవాళికి ఏమేమి జరగబోతున్నాయి అనేటువంటి భవిష్యవాణి వివరించేదే ఈ యొక్క పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం వల్ల చాలా అద్భుతాలు ఉన్నాయి, చాలా ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఎవరైతే కనుక పంచాంగ శ్రవణం శ్రద్ధాభక్తితో కూడా చేస్తారో వారికి సమస్తమైనటువంటి యొక్క గ్రహాల యొక్క అనుకూలం కూడా కలుగుతుంది. ఎందుకంటే తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాధరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధి స్యాత్ పంచాంగఫలముత్తమం. కాబట్టి పంచాంగం అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము వీటికి సంబంధించిన ఫలితాలు తెలుసుకోవడమే ఈ యొక్క పంచాంగ శ్రవణము. కాబట్టి ఈ సంవత్సరము జయనామ సంవత్సరానికి సంబంధించిన పంచాంగ ఫలితాలు యావత్ సంవత్సరానికి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. కాలము అనేటువంటిది ఎవరు కూడా దాన్ని గణించలేరు. లోకానామంతకృత్కాలః కాలోన్యకలనాత్మకః సద్భిదా స్థూల సూక్ష్మత్వాత్ మూర్తామూర్తశ్చ ఉచ్యతే అని సూర్య సిద్ధాంతంలో చెప్పిన విధంగా ఈ యొక్క కాలాన్ని గణనం చేసుకోగలగాలి. కాలాన్ని అర్థం చేసుకోవడమే జ్యోతిష్ శాస్త్రం. బ్రహ్మాది దేవతలకు కూడా ఆయుష్ ప్రమాణం అనేది ఉంటుంది. అలా ఆయుష్ ప్రమాణ విషయానికి వస్తే గనక ఇప్పటి వరకు మనము ఈ కాలంలో మనం ఎక్కడున్నాము అనేది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నట్లయితే మనకి భవిష్యత్తు గమ్యంగా గోచరంగా కనిపిస్తుంది. కాలాన్ని గనక అర్థం చేసుకోలేకపోతే గనక భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుంది. మనకి ఈ కాలాన్ని ఎలా చూడాలి అని చెప్పేదే ఈ యొక్క వేదాంగ జ్యోతిష శాస్త్రము. గ్రహాల యొక్క స్థితుల బట్టి మనము ఈ కాలం ఎలా ఉంది అనేది తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఇప్పుడు గనక చూసినట్లయితే గనక కాలము కలికాలము ప్రారంభమయ్యి గడిచినటువంటి అద్దములు చూసినట్లయితే 5115 సంవత్సరాలు గడిచాయి. ఇక శాలివాహన శకం, శాలివాహనకుడు అనేటువంటి మహారాజు పరిపాలించి 1936 సంవత్సరాలు గడిచాయి. ఇక క్రీస్తు శకము అంటే క్రీస్తు గడిచినటువంటి తర్వాత చూసినట్లయితే
2014 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు 2014-2015 సంవత్సరానికి మనం ఎక్కువగా వాడుకలో ఈ పంచాంగాన్ని, ఈ యొక్క సంవత్సరాన్ని మనం ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం. ఇక శ్రీమద్ శంకరాచార్యుల వారు జన్మించి వారు ఊర్ధ్వలోకాలకు వెళ్ళినటువంటి యొక్క తిథులు కనుక చూసుకున్నట్లయితే సంవత్సరాలు 2085 సంవత్సరాలు. పూజ్యులైనటువంటి శ్రీ రామానుజాచార్యులు అవతరించి 997 సంవత్సరాలు. ద్వైతమత సంస్థాపకులు శ్రీమన్ మధ్వాచార్యుల వారు ఈ యొక్క భూమిపైన అవతరించి ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా ఉద్ధరించి ఇప్పటికీ 1800 సంవత్సరాలు కావస్తుంది. కాబట్టి ఇలాంటి మహానుభావులు ప్రాతస్మరణీయులు జన్మించినటువంటి ఈ యొక్క భారతదేశమందు ఎన్నో గంగాది సమస్తమైనటువంటి నదులు ప్రవహిస్తున్నటువంటి భారతదేశంలో ఈ సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణానికి సంబంధించి చూసినట్లయితే ఈ సంవత్సరము ఉగాది సోమవారంతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సంవత్సరానికి రాజు చంద్రుడు, మంత్రి కూడా చంద్రుడే, సేనా నాయకుడు రవి, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి కూడా రవియే, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు, పురోహితుడు గురువు, పరీక్షకుడు బుధుడు, గణకములు అంటే లెక్కలు చూసుకునేటువంటి వాడు శుక్రుడు, గ్రామ పాలకుడు రవి, దైవజ్ఞుడు రవిగ్రహమే, రాష్ట్రాధిపతి చంద్రుడు, సర్వదేశ ఉద్యోగాధిపతి చంద్రుడు, అశ్వాధిపతి చంద్రుడు, గజాధిపతి గురుగ్రహము, పశువులకి అధిపతి రవిగ్రహము, దేశాధిపతి బుధుడు, నరాధిపతి రవి, గ్రామాధిపతి బుధుడు. ఇక వస్త్రాధిపతి చూస్తున్నట్లయితే గనక శుక్రుడు, రత్నాలకు అధిపతి అయినటువంటి వాడు ఈ సంవత్సరం బుధుడు, వృక్షాధిపతి కుజుడు, జంగమాధిపతి బుధుడు, సర్పాధిపతి శుక్రుడు, మృగాధిపతి రవి. ఇక సమస్తమైన శుభములకు అధిపతి చంద్రుడు, స్త్రీలకు అధిపతి ఈ సంవత్సరము రవిగ్రహము. ఇక విశేషంగా ఒక్కొక్క రాజ్యానికి సంబంధించి అంటే ఎట్లాగైతే గనక పోర్ట్ఫోలియోస్ ఎట్లాగైతే ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి ఎలాగైతే మినిస్ట్రీస్ ఎలాగైతే ఉంటాయో అలాగే ఈ యావత్ విశ్వాన్ని పరిపాలించేటువంటి యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ సప్తగ్రహాలకు ప్రతి సంవత్సరము ఒక్కొక్క స్థానానికి ఆధిపత్యం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరము చంద్రుడు రాజవటం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి? చంద్రుడు విశేషంగా మనకారకత్వానికి సంబంధించినటువంటి గ్రహము. దుర్గాదేవి చాలా ప్రీతి కలిగినటువంటి యొక్క గ్రహమైనటువంటి చంద్రుడు గనక కాబట్టి ఈ సంవత్సరం చంద్రుడు ఉన్నట్లయితే ధారాధరాక్ష్మామఖిలాం ప్రకుర్యుగో ధారాధరాం క్షేమ సుఖం సుభిక్షం ప్రజానృపాశ్చాతి సుఖాశ్చ భూమౌ గీతోత్సవాశ్చాబ్దపతాశశాంకే. ఎప్పుడైతే గనక చంద్రుడు సంవత్సరానికి అధిపతి అయ్యాడు అంటే ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలు సుఖశాంతులతో గడుపుతారు, చాలా ఆనందంగా గడుపుతారు. అది కాకుండా ప్రతి ఒక్కరు కూడా తమ మనస్సుకు నచ్చిన విధంగా హాయిగా ఆనందాన్ని పొందడం జరుగుతుంది. అలాగే వర్షములు కూడా విస్తారంగా పడతాయి, ప్రజలు క్షేమంగా సుభిక్షంగా ఉంటారు, సుఖంగా ఉంటారు. విశేషంగా గీతోత్సవాలు అదేవిధంగా వీటితోటి ప్రజలు చాలా ఆనందంగా గడుపుతారని చెప్పడం జరుగుతుంది. అది కాకుండా గోవులు కూడా సమృద్ధిగా పాలనిచ్చును. అది కాకుండా గో సంపద, సస్య సంపద విపరీతంగా పెరిగేటువంటి ఆస్కారాలు కూడా ఉన్నాయి. అయితే చంద్రగ్రహానికి యొక్క ఫలితం రావడం అనేది చాలా అద్భుతమైంది. ఈ సంవత్సరం కనుక చూసినట్లయితే చంద్రగ్రహాన్ని బట్టి సినిమా రంగానికి కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సినిమా రంగంలో వచ్చేటువంటి సినిమాలను కూడా బాగా హిట్ అవ్వడము, అది కాకుండా ప్రజలు సినిమాని బాగా ఎక్కువగా ఆదరించడము, ఎక్కువగా విందు వినోదాలపైపు ఎక్కువగా ఆలోచన చేయడము, ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి చంద్రుని యొక్క ప్రభావం వల్ల. అంటే ప్రజలు ఎక్కువగా కూడా ఆనందానికి ముఖ్యంగా సమయాన్ని బాగా కేటాయిస్తారు. ఈ విధంగా చంద్రుని యొక్క ఫలితాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఈ సంవత్సరం చంద్రుడు రాజవ్వడం వల్ల స్త్రీలకు విశేషమైనటువంటి యొక్క అధికారాలు బాగా వస్తాయి. సర్వదేశ ఉద్యోగాధిపతి కూడా చంద్రుడయ్యాడు కాబట్టి స్త్రీలకి విశేషమైనటువంటి అధికారాలు వస్తాయి. మహోత్కృష్టమైనటువంటి స్థితిలో స్త్రీలకి ప్రాధాన్యత బాగా పెరుగుతుంది. చట్టసభలో విశేషంగా స్త్రీలకి ప్రాధాన్యత బాగా కలిగిస్తారు.
స్త్రీలను సంరక్షించడానికి, స్త్రీల యొక్క రక్షణ బాధ్యతను చూసి గవర్నమెంట్ విశేషంగా చట్టసభల్లో స్త్రీలకు సంబంధించి ప్రతిపాదనలు బాగా తీసుకొస్తారు. అందరూ కూడా కలిసి ఏకాగ్రతతో, ఏకోన్ముఖంతో ప్రతి ఒక్కరు కూడా ఆ బిల్లును మంజూరు చేయడం జరుగుతుంది. దీనివల్ల స్త్రీలందరూ కూడా కొంత ఊరట కలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే చంద్రుడు అధిపతి కావడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అదేంటి అంటే విపరీతమైనటువంటి యొక్క ఉన్మాదం బాగా పెరిగిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. మనస్సును అదుపులో పెట్టుకోలేక మనుషులు ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. దీనివల్ల విశేషంగా చాలా యాక్సిడెంట్ జరగడము, అది కాకుండా గొడవలు బాగా జరగడము, ఇలాంటివన్నీ జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనస్సును నిగ్రహం చేసుకొని బుద్ధి చేత మనస్సును నియంత్రించుకున్నట్లయితే ఈ సంవత్సరం ప్రజలందరికీ కూడా బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ సంవత్సరం మంత్రి కూడా చంద్రుడు అయ్యాడు. చంద్రుడు మంత్రి అవ్వటం వల్ల విశేషంగా గవర్నమెంట్ లో హోమ్ మినిస్టర్ పదవి కానివ్వండి, ఇవన్నీ కూడా స్త్రీలకి దొరికేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంటే రక్షణ రంగానికి సంబంధించి రక్షణ బాధ్యతలు స్త్రీలకి బాగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అది కాకుండా ఆర్థిక రంగానికి సంబంధించి కూడా స్త్రీల యొక్క ప్రాముఖ్యత బాగా అధికంగా పెరిగేటువంటి ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అది కాకుండా ఈ యొక్క స్త్రీలకు సంబంధించిన విషయాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఈ సంవత్సరము చంద్రుడు మంత్రి అయ్యాడు కాబట్టి విశేషమైనటువంటి యొక్క మంత్రాంగము, మంత్రులందరూ కూడా కలిసి అన్యాయాన్ని అరికట్టడానికి విశేషమైనటువంటి యొక్క ప్రయత్నాలు కూడా చేస్తారు. అందుకోసమే సువిష్టి సర్వసస్యానాం ఫలిత వృక్షజాతయ క్షేమారోగ్యే సుభిక్షం చ శశాంకే సచివే సతే. చంద్రుడు మంత్రి అయినప్పుడు సస్యములు కూడా విపరీతంగా చక్కగా పండుతాయి. విశేషంగా వరి పంటలు బాగా పండేటువంటి ఆస్కారం ఉంటుంది. వర్షములు చాలా బ్రహ్మాండంగా కురియును. విశేషంగా వృక్ష జాతులు కూడా పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక సేనాధిపతి అయినటువంటి యొక్క రవి ఫలితం చూడండి. అన్యోన్య యుద్ధం ధరణీశ్వరాణం అల్పాంబుదావారి ధరాసమింతాత్ రక్తాని సస్యాని ఫలంతి భూమౌ సైన్యాధిపత్యే దివసేశ్వరస్య. ఈ సంవత్సరము రవి అధిపతి అవ్వటం వల్ల, సేనాధిపతి కావటం వల్ల విశేషంగా అన్యోన్య యుద్ధము, రాజులకి అన్యోన్య యుద్ధాలు బాగా జరుగుతాయట. మరి ఇప్పుడు రాజుల యొక్క పాలన ఉందంటారా అంటే రాజుల యొక్క పాలన అంటూ ఏమీ లేదు. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇప్పుడు రాజులు. కాబట్టి విపరీతంగా ఏం జరుగుతుందంటే రాబోయే కాలం లోపల విశేషంగా నవంబర్ మాసంలో, అదేవిధంగా డిసెంబర్ మాసంలో ఎప్పుడైతే కనుక గురుగ్రహము అస్తంగత్వ దోషాన్ని పొందుతుందో, శుక్రగ్రహం మౌఢ్యత్వం పొందుతుందో, ఈ మౌఢ్య సందర్భంలో విశేషంగా రవిగ్రహం యొక్క ప్రభావం బాగా అధికమవుతుంది. అప్పుడు రాజకీయాల్లో అంతర్గత కుమ్ములాటలు రావడము, తర్వాత ప్రభుత్వాలు చాలా మంది మూకుమ్మడిగా రాజీనామాలు చేయడము, అదేవిధంగా ఒకరినొకరు బాగా దూషించుకోవడము, దీనివల్ల ప్రభుత్వం పడిపోవడానికి ప్రయత్నాలు చేయడము, ఆ యొక్క ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేయడము, ఇలాంటివన్నీ కూడా చాలా విపరీతంగా నాటకీయ పరిణామాలు విపరీతంగా జరిగేటువంటి ఆస్కారాలు ఉన్నాయి. అది కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా అమెరికా సంబంధించి కనుక చూసినట్లయితే జూలై నవంబర్ వరకు అమెరికా ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం రంగం వైపు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళదు. కానీ నవంబర్ మాసంలో తప్పని పరిస్థితుల్లో సైన్యాన్ని ఆసరాగా చేసుకొని యుద్ధోన్ముఖంగా బయలుదేరేటువంటి విషయాలు ఏర్పడతాయి. ఎందుకంటే ఈ సంవత్సరం విశేషంగా రావుకేతుల యొక్క ప్రభావం బాగా అధికంగా ఉంది. కాబట్టి ఈ యొక్క మ్లేచ్ఛ దేశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క దేశాలకు సంబంధించి, అనగా ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్ ఇలాంటి దేశాల్లో, తర్వాత అబుదాబి ఇలాంటి దేశాల్లో విపరీతమైనటువంటి యొక్క గొడవలు బాగా సమస్యలు క్రియేట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. దానివల్ల దేశాలకు మధ్యన గొడవలు జరిగేటువంటి ఆస్కారం కూడా బాగా ఉంటుంది. ముఖ్యంగా ఇరాన్, ఇరాక్ ఇత్యాది దేశాలతో అగ్రరాజ్య దేశాలు కూడా గొడవలు పడేటువంటి ఆస్కారం ఉంటుంది. యుద్ధోన్ముఖంగా కనబడేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక అది కాకుండా మన భారతదేశాన్ని విషయానికి వస్తే గనక ముఖ్యంగా మన భారతదేశానికి ఇప్పటి వరకు ఎవరు కూడా ఊహించినట్టుగా చైనా, పొరుగు దేశమైనటువంటి చైనాతోటి, అదేవిధంగా బంగ్లాదేశ్ దేశంతో, అదేవిధంగా పాకిస్తాన్ దేశంతో విపరీతమైనటువంటి గొడవలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎట్లాగూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు కాబట్టి నరేంద్ర మోడీ జాతక ప్రకారం విశేషంగా ఇలాంటి సమస్యల్ని కూలంకషంగా రాజకీయ దౌత్యవేత్తలతో కలిసి ఆయన యొక్క సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ సంవత్సరము రవి సైన్యాధిపతి కావటం వల్ల సైన్యానికి విశేషమైనటువంటి యొక్క బలగాలు లభిస్తాయి. అంటే సైన్యం విశేషమైనటువంటి యొక్క బలాన్ని పొందుతుంది.
అది కాకుండా వాయుసేనలు, అదేవిధంగా జల సైన్యానికి విశేషమైనటువంటి శక్తులు, అదేవిధంగా వాళ్ళకి ఏదైనా సరే చేయడానికి ఇప్పటి వరకు ఏదైతే గనక హద్దులు ఉన్నాయో ఆ హద్దులు చెరిపేయడం జరుగుతుంది. వాళ్ళకి విశేషమైనటువంటి శక్తులను ఈ రాబోయేటువంటి గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఆ యొక్క సైన్యానికి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మన దేశానికి సంబంధించి రక్షణ వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు అంతం అగ్రి గోల్డ్ వారి ఉగాది శుభాకాంక్షలు. నేను చెప్పే వెంచర్ చాలా తొందరగా డెవలప్ అయ్యే లొకేషన్ లో ఉంది. నేను చెప్పే వెంచర్ లో మంచి రోడ్స్, క్లబ్ హౌస్, గార్డెన్, స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్, ఒక్కటేమిటి ఎన్నో ఎమ్యూనిటీస్ ఉన్నాయి. నేను చెప్పే వెంచరు ప్రతిష్టాత్మకమైనది, పేరున్న సంస్థ చేపట్టినది, లీగల్ గా ఎంతో పక్కా అయినది. అబ్బబ్బా, ఎందుకు డిస్కషన్? ఏంటి మీ వెంచర్? అగ్రి గోల్డ్ వెంచర్. అయ్యో నాన్న, నాది అగ్రి గోల్డ్ వెంచరే. నేను చెప్పేది అగ్రి గోల్డ్ వెంచరే. అగ్రి గోల్డ్, ఫార్చ్యూన్ ఆదిత్య, సాంచం, రణస్థలం, శ్రీకాకుళం. ఇప్పుడు అంతం టాలీవుడ్ సినిమా ఛానల్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా జయనామ సంవత్సరం ముఖ్యంగా మన భారతదేశానికి రవిగ్రహమే అధిష్టానం కాబట్టి, ఎందుకంటే శ్రీరాముడు పరిపాలించినటువంటి భూమి కాబట్టి, అదేవిధంగా శ్రీకృష్ణుడు పరిపాలించినటువంటి భూమి కాబట్టి, ముఖ్యంగా ఏకచక్రాధిపత్యంగా శ్రీరామచంద్రుడే సూర్యవంశస్థులందరూ పరిపాలించినటువంటి మన భూమి కాబట్టి సూర్యుడే ఈసారి సైన్యాధిపతి కావడము, అదేవిధంగా యదువంశానికి సంబంధించి చంద్రుడు అధిష్టాన దేవత అవ్వడము, ఈసారి రాజవ్వడం వల్ల మన దేశానికి చాలా సుభిక్షంగా ఉంటుంది. రాబోయే పరిస్థితుల్లో మన దేశము ఆర్థికంగా మంచి ఉన్నత స్థానానికి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఇక సస్యాధిపతి అయినటువంటి మధ్యవృష్టిం మందసస్యం మేఘవాతేన పీడిత త్రసంతి మనుజా నిత్యం బుధే సస్యాధిపే సతి. బుధుడు సస్యాధిపతి కావడం వల్ల ఏం జరుగుతుందంటే విశేషంగా మధ్యమ వర్షములు ఉంటాయిట, తక్కువ పంటలు, మేఘములు గాలులచే ఎగురు కొట్టుకొనబడును, ప్రజలు నిత్యము కూడా భయాందోళనతో ఉండేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ఇది ఎప్పుడు అంటే ఎప్పుడైతే గనక బుధగ్రహం యొక్క స్థితి క్రమేణా రవిగ్రహంతో మారుతూ, రవిగ్రహం చేత ఎప్పుడైతే గనక బుధగ్రహం అస్తంగత్వ దోషాన్ని పొందుతుందో ఆ అస్తంగత్వం పొందినప్పుడు దీని యొక్క ఫలితాలు విశేషంగా పంటలపైన ఉంటాయి. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే విశేషంగా పంటలకు చీడపీడ భాగాలు తరగడము, అది కాకుండా విశేషంగా ఈ ఆగస్టు మాసంలోనే దోమకాటు విపరీతంగా పడడము, దీనివల్ల ఈ యొక్క సస్యము నశించడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి విశేషంగా ప్రజలందరూ కూడా, ముఖ్యంగా గ్రామస్తులందరూ కూడా విశేషమైనటువంటి యొక్క గోగ్రామాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి గ్రామంలోనూ గ్రామానికి అంటే ఇంటికి ఒక ఆవు చొప్పున ప్రతి ఒక్క గ్రామానికి ఒక్కొక్క 100 ఆవులను ప్రత్యేకంగా పెంచాలి. అలా పెంచి ఆ గోవు యొక్క ఏదైతే కనుక గోమయం ఉందో ఆ గోమయంతో మీరు పిచికారి చేసినట్లయితే, ఆ యొక్క సస్యమును వినియోగించినట్లయితే కనుక విశేషంగా ఈ రాబోయే నష్టాన్ని రైతులు ఎదుర్కోవచ్చు. బుధుడు ఎప్పుడైతే కనుక సస్యములకు అధిపతి అయినప్పుడు పంటలు చక్కగా పచ్చగా పండుతాయి. అయితే ఆ పచ్చగా పండినటువంటి పంటలు సమృద్ధిగా విశేషంగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ చీడపీడ బాధలు గోవు యొక్క సేవ చేత పోగొట్టుకున్నట్లయితే ప్రజలకు ఈసారి సస్యము చాలా బాగా ఉంటుంది. ఇక ధాన్యాధిపతి యొక్క కుజుని యొక్క ఫలితము, ఫలంతి శుక ధాన్యాన్ని రక్తధాన్యాని చ రక్తభూమిస్సు ఫలితాన్ భౌమే సస్యాధిపే సతి. విశేషంగా ఈ సంవత్సరము ఎర్రటి భూములు బాగా పండుతాయని చెప్పడం జరుగుతుంది. ఎర్రటి ధాన్యములు, ఎర్రటి భూములు బాగా పండుతాయి. కందిపప్పు ధర మెల్లిగా దిగేటువంటి ఆస్కారం వస్తుంది. ఈసారి విశేషంగా ప్రజలందరూ కూడా కందుల్ని బాగా పెంచేటువంటి ప్రయత్నం చేస్తారు. మక్కలు, కందులు, అదేవిధంగా పసుపు పంటలు విశేషంగా పండించడం వల్ల వాటి ధరలు క్రమేణా తగ్గుముఖం పట్టేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ఇక అర్ఘాధిపతి అయినటువంటి యొక్క రవి ఫలితము, అనర్ఘతాల్ప వృష్టిశ్చ ప్రజానాం క్షుద్భగం తథా రాజ్ఞాం పరస్పర క్రోధ సూర్యేరర్ఘాధిపో యది. ధరలు అధికమగును,
అల్పవృష్టి, ప్రజలకు ఆకలి బాధ, రాజుల పరస్పరము కోపముతో ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫలితం కనుక చూసినట్లయితే గనక మధ్య దేశాలకు వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే డక్కన్ ల్యాండ్ ఎవరైతే కనుక డక్కన్ భూముల్లో ఎవరైతే ఉంటారో, అంటే ఈ యొక్క పర్వత ప్రాంతాలు కాకుండా కొంచెం పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క డక్కన్ ల్యాండ్ అంటే తెలంగాణ ప్రాంతానికి ఇది విశేషంగా లభిస్తుంది. ఎవరైతే కనుక రవి యొక్క ఫలితం వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి, ట్యాక్సులు విపరీతంగా పెరిగేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. అదేవిధంగా కరెంటు బిల్లులు కూడా విపరీతంగా పెరిగిపోయి కరెంటులకు సంబంధించిన సమస్యలు కూడా ఏర్పడతాయి. పరస్పరము రాజకీయ నాయకులు ఒకరినొకరు దూషించుకోవడం వల్ల విశేషమైనటువంటి ఈ యొక్క విభేదాలు కూడా బాగా ఏర్పడేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక మేఘాధిపతి అయినటువంటి రవి ఫలితము ఇది చాలా విశేషంగా మనం చూసుకోవాలండి. మేఘాధిపతి అయిన రవి గనక మేఘాధిపతి అయితే గనక వర్షములు ఎలా కురుస్తాయంటే, కురిస్తే బ్రహ్మాండంగా వర్షం కురుస్తుంది, ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తుంది. ఇక ఆగితే మళ్ళీ వర్షం రాదు, అలా విపరీతంగా వర్షం ఉంటుందన్నమాట. మహద్భయం ఫలం స్వల్పం వర్షం స్యాత్ ఖండమండలే రక్తసస్యం సుఫలితం సూర్యే మేఘాధిపే సతి. సూర్యుడు మేఘాధిపోయినప్పుడు గొప్ప భయము, స్వల్ప ఫలము అంటే ఉరుములు మెరుపులు విపరీతంగా ఉంటాయి, కానీ వర్షం మాత్రం కొంతగానే కురుస్తుంది. అది కాకుండా అర్ఘ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఏం చేస్తున్నాడు అంటే ప్రచండ వాయువుతో మేఘాలు వచ్చినట్టుగానే వెళ్ళిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. రక్తసస్యములు బాగా పండించేటువంటి ఆస్కారం ఉంటుంది, అంటే ఎర్రటి వర్ణములు ఉన్నటువంటి ధాన్యాలు బాగా పండుతాయి. అది కాకుండా ఈ సంవత్సరము విశేషంగా ఏ సంవత్సరం కూడా జరగకుండా ఈ సంవత్సరం విశేషంగా వర్షం లోపల పడ్డటువంటి యొక్క వర్షానికి, ఈ సంవత్సరం అంటే ఫిబ్రవరి మాసంలో పడేటువంటి వర్షానికి కప్పల వర్షం పడ్డా పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అంటే వర్షం వల్ల కొన్ని కప్పలు కూడా పడేటువంటి ఆస్కారం ఉంటుంది. అది కాకుండా ఈ సంవత్సరము మేఘపాత లక్షణము అంటే మేఘ గర్భపాత లక్షణాలు చాలా ఉన్నాయి. అంటే మేఘను పూర్తిగా తయారవ్వకన్నా మునిపే ఆ మేఘాలు స్రవించడం జరుగుతుంది. దానివల్ల యాసిడ్ వర్షాలు అని కూడా అంటారు వీటిని. దానివల్ల ప్రజలకు విశేషమైనటువంటి యొక్క ఆరోగ్య ఇబ్బందులు కలిగేటువంటి ఆస్కారం ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా బాగా చూసుకోవాలి. ఈ సంవత్సరం కనుక చూసినట్లయితే రవి మేఘ ఫలితం వల్ల ఎక్కువ శాతం కూడా వర్షాలన్నీ కూడా సముద్ర ప్రాంతంలోనే ఎక్కువగా వర్షాలు పడేటువంటి ఆస్కారం ఉంటుంది. తర్వాత పర్వత ప్రాంతాల వైపు కూడా వర్షాలు అధికంగా పడేటువంటి ఆస్కారం ఉంటుంది. జనావాసాలు తక్కువగా పడతాయి. ఆ తక్కువ పడ్డ వర్షాలకి జనాలందరూ కూడా అతలాకుతలం అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక రసాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడి యొక్క ఫలితం సుగంధ వస్తు నిశితే రసేషే నిర్గంధ వస్తు నిరసాధికాని క్షౌరాణి సర్వాణి చ కందమూల ఫలాని పుష్పాని బహూని చ స్యుః. సుగంధ వస్తువులు, నిర్గంధ వస్తువులు, రసవస్తువులు, పులుపు మున్నగు రసములు, కందమూల ఫలములు విస్తారముగా ఫలించును. ఈ సంవత్సరం కనుక చూసినట్లయితే ముఖ్యంగా మామిడి పంట కానివ్వండి, చింతపండు పంట కానివ్వండి, తర్వాత పుష్పముల యొక్క పంటలు కానివ్వండి విపరీతంగా పండేటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ యొక్క మధ్యలో వచ్చినటువంటి యొక్క అకాల వాతావర్షములు అంటే గాలితో వచ్చినటువంటి వర్షాలకు ముఖ్యంగా మామిడి పంట బాగా నశించేటువంటి ఆస్కారం ఉండి మామిడి పండ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. అది కాకుండా చింతపండ్లు కూడా బాగానే పండుతాయి, కానీ ఆ పండినటువంటి పంటలు చేతికి అందకుండా పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. దానివల్ల చింతపండు యొక్క ధరలు కూడా విపరీతంగా పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం విశేషంగా ప్రజల యొక్క రుచులు కూడా మెల్లిగా మారేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రజలు క్రమేణా చింతపండు వదిలి మెల్లిగా మామిడి తాండ్రకు సంబంధించినటువంటి యొక్క రుచులకు అలవాటు పడేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే ఈ యొక్క మామిడి కాయలతో తయారు చేసేటువంటి యొక్క పులుపు పదార్థం ఏదైతే ఉంటుందో దానికి ప్రజలు మెల్లిగా అలవాటు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే రాబోయే కాలం లోపల చింతపండు ఎక్కువగా తింటే వాతం బాగా వస్తుందని చెప్పి ప్రచారం బాగా అధికమవుతుంది. ఇక నీరసాధిపతి యొక్క బుధుని యొక్క ఫలితం చూసినట్లయితే గారుత్నాది రత్నాని ధాన్యాని వివిధాని చ సర్వాణి వృద్ధిమాయాంతి బుధే నీరసనాయకే. ఇక పచ్చలు, మరకతము మొదలగు రత్నములకు వివిధమైనటువంటి ధాన్యములు చక్కగా ఫలిస్తాయి. ఈ సంవత్సరం రత్నాలు కనుక చూసుకున్నట్లయితే విరివిగా రత్నాలు బాగా దొరుకుతాయి. రత్నాల యొక్క ధరలు విపరీతంగా తరిగిపోతాయి. అది కాకుండా ఈ సంవత్సరము సేనాధిపతి రవి అయ్యాడు కాబట్టి, అర్ఘ్యాధిపతి ఈ యొక్క నీరసాధిపతి కూడా బుధుడు అయ్యాడు కాబట్టి రవికి బుధుడికి వైరం ఎక్కువగా ఉండదు. కానీ దానివల్ల ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ఎవరైతే గనక రత్నాల వ్యాపారాలు చేస్తూ మోసం చేస్తుంటారో
వాళ్ళు విశేషంగా పట్టుబడేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ఇక రాజు మరియు మంత్రి ఇద్దరు ఒక్కటే అయ్యారు. దీనివల్ల కూడా కొన్ని ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే మంత్రాంగము రాజుడిది, మంత్రించేవాడు రాజే. ఈ రెండు కనుక ఒక దగ్గర ఉంటే కనుక ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా చంద్రుడే ఈసారి ఇద్దరికి ఉభయులకు అధిపతి కాబట్టి ఈసారి విశేషంగా విలాస వస్తువుల వైపు, ముఖ్యంగా రాజకీయ నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎక్కువగా విలాసం వైపు ఎక్కువగా ఆలోచించేటువంటి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే, విశేషంగా దొంగల భయం బాగా అధికమవుతుంది. అది విశేషంగా ఉత్తర ప్రాంతం లోపల, అది కాకుండా దక్షిణ ప్రాంతంలో, ఉత్తర ప్రాంతంలో విశేషమైన దొంగల యొక్క ప్రభావం బాగా అధికంగా ఉంటుంది. ఇక ఇటు మన యొక్క ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే తూర్పు ప్రాంతానికి సంబంధించిన ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాల్లో కూడా దొంగల భయం బాగా అధికమవుతుంది. స్మగ్లింగ్ బాగా జరగడము, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించిన ఇల్లీగల్ ఏవైతే కనుక ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేయడము, ఇంపోర్ట్ చేయడము, డంప్ చేయడము, ఇలాంటివన్నీ కూడా విపరీతంగా జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. పెద్ద పెద్ద కుంభకోణాలు కూడా బయటపడేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాలు కూడా బాగా అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా గుట్టలు మొత్తం తగిలిపడిపోవడము, అడవులు మొత్తం తగిలిపడిపోవడము, గ్రామాలు కూడా తుడిచిపెట్టుకునేటువంటి యొక్క సందర్భాలు కూడా ఏర్పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే కనుక అటవీ ప్రాంతంలో ఉండేటువంటి యొక్క గిరిజన వాసులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఎండాకాలం లోపల ఎండల యొక్క తీవ్రత బాగా అధికంగా ఉంటుంది కాబట్టి అగ్నికి ఆహుతి అయ్యేటువంటి యొక్క, ఎందుకంటే ఈసారి అగ్నికి విపరీతమైనటువంటి ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే మనం ఈ యొక్క ఫలితాలు మనం చూస్తున్నాము. కాబట్టి ఈ సంవత్సరం అగ్నికి ఆకలి ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా విశేషంగా యజ్ఞ యాగాది కర్మలు చాలా అధికంగా చేస్తూ అగ్నిని సంతృప్తి పరిచినట్లయితే కనుక విశేషంగా ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన దేవాదాయ శాఖ ఏదైతే ఉందో వీళ్ళు ప్రయత్నపూర్వకంగా విశేషమైనటువంటి యొక్క యజ్ఞ యాగాదులు ప్రతి దేవస్థానంలోనూ చేయడం వల్ల అగ్ని కాస్త శాంతపడేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ఈ సంవత్సరము పురోహితుడు గురువు అయ్యాడు కాబట్టి కురగ్రహ ఫలం క్రూరం శుభగ్రహ ఫలం శుభం పురోహతాది సర్వేషాం భవే దేశ సముద్భవం. ఇక ఈ సంవత్సరము క్రూరగ్రహం అయితే కనుక క్రూర ఫలితాలు. ఈసారి పురోహితుడు ఎవరు అంటే గురుగ్రహము. గురుగ్రహము సంవత్సరం యొక్క మొదటి వరకు వక్రత్వ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ వక్రత్వ స్థితి ఉండేంత వరకు ఏం జరుగుతుందంటే, విశేషంగా దేవాలయాల్లో ఉండేటువంటి యొక్క పురోహితులను, ఆధ్యాత్మికవేత్తలను పంపించేయడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళ యొక్క ఉద్యోగాలు పోవడం జరుగుతుంది. మెల్లిగా జూన్ తర్వాత 6వ తారీఖు తర్వాత గురువు యొక్క స్థితి బాగా ఏర్పడుతుంది కాబట్టి తర్వాత విశేషంగా గౌరవ మర్యాదలు పొందడము, తర్వాత ఈ యొక్క పురోహితులందరికీ కూడా, తర్వాత బ్రాహ్మణులకు, తర్వాత వైశ్యులందరికీ కూడా విశేషమైనటువంటి యొక్క గౌరవ మర్యాదలు లభించడం అనేవి కూడా జరుగుతాయి. ఇక ఈ సంవత్సరము పశుపాలకుడు గోపాలకుడు కాబట్టి పశువులు సమృద్ధిగా క్షీరాన్ని ఇస్తాయి. అయితే ఈ సంవత్సరం పశుపాలకస్య శ్రీకృష్ణస్య ఫలం అన్నట్టుగా పశుపాలకుడు శ్రీకృష్ణుడు మనం చేత పశువృద్ధిస్సు విక్షంచ బహుసస్యార్ఘ సంపద సంపూర్ణత్వ వృద్ధిశ్చ గోపాలే పశునాయకే. ఇక పశుపాలకుడు శ్రీకృష్ణుని వల్ల పశువులు సుభిక్షంగా ఉంటాయి, పశువులు నానాటికి అభివృద్ధి కూడా పొందుతాయి, తృణ సమృద్ధి, పశువులు సమృద్ధిగా పాలనిచ్చును, ధరలు అనుకూలంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ పాల ధర మాత్రం కాస్త అధికమవుతుంది. ఎందుకంటే ఇటు ధరలు బాగా అధికమవుతాయి కాబట్టి పాల ధర కూడా అధికమవుతుంది. ఇక ఈ సంవత్సరము ఎక్కడెక్కడ వర్షాలు పడతాయనే విషయాన్ని తెలుసుకుందాం. ఇక ఈ సంవత్సరము వర్షాలు ఎక్కడెక్కడ పడతాయి అవి చూసినట్లయితే, ఈ సంవత్సరం వర్షానికి సంబంధించి మహావాయు ప్రవర్తంతే మహాఘోరం మహాజలం ఫలంతి సర్వధాన్యాని వాయుమేఘస్య లక్షణం. ఈసారి వచ్చేటువంటి యొక్క మేఘము పేరు వాయువు అనేటువంటి యొక్క మేఘము. ఈ సంవత్సరము వాయువు అనేటువంటి నామం కలిగినటువంటి మేఘం వస్తుంది. ఈ వాయువు అనేటువంటి మేఘం వల్ల ఇది ఎలా ఉంటుందట అంటే, శతయోజన విస్తీర్ణం తంతు శతద్వయం. అంటే ఈ యొక్క వాయువు అనేటువంటి మేఘము శతయోజన విస్తీర్ణం అంటే 100 యోజనాలు. ఒక యోజనము అంటే 10 కిలోమీటర్లు, 100 యోజనం అంటే 1000 కిలోమీటర్లు. 1000 కిలోమీటర్ల విస్తీర్ణం ఉండేటువంటి పెద్ద మేఘాలు వస్తాయట. అంటే ఒక్కసారి వర్షం పడింది అని అంటే కనుక మొత్తము కూడా భారతదేశం అంతా కూడా ఒకేసారి వర్షం పడ్డా పెద్ద ఆశ్చర్యపడేటువంటి ఆస్కారం లేదు. అలా విపరీతమైనటువంటి యొక్క వర్షాలు బాగా పడతాయి. అది నవంబర్ వరకు వర్షాలు బాగా ఉంటాయి. నవంబర్ తర్వాత పడేటువంటి వర్షాలకు చాలా కష్టాలు పడేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు విశేషంగా ఈసారి కార్తె వచ్చే వరకు వేచి చూడకండి.
ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పంటలు వేసేసేయండి. ఎందుకంటే ఈసారి సంక్రాంతి వరకు వేచి చూడకూడదు. నవంబర్ లోపలనే, అంటే నవంబర్ 10వ తారీఖు లోపలలోనే పంటలు తీసేటువంటిటట్టుగా ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే నవంబర్ డిసెంబర్లో విశేషమైనటువంటి వర్షాలు, వరదలు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. దీనితోటి ముఖ్యంగా చూసినట్లయితే డక్కన్ ల్యాండ్స్ వాళ్ళకి ఏం కాదు, కానీ అంటే తెలంగాణ ప్రాంతంలో వాళ్ళకి పర్వాలేదు, కానీ ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా ఇటువైపు ఉండేటువంటి వారికి మాత్రం, అది కాకుండా శ్రీకాకుళము, ఈ సంవత్సరం ఎట్లాగైతే కనుక విజయనామ సంవత్సరంలో ఎట్లాగైతే కనుక వరదలు వచ్చాయో జయనామ సంవత్సరంలో కూడా అలాంటి వరదలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా రైతులందరూ కూడా, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం కానివ్వండి, సీమ ప్రాంతం కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క ఆంధ్ర ప్రాంతంలో కానివ్వండి, ఎవరైనా సరే రైతులందరూ కూడా ఈసారి కార్తెలు వచ్చే వరకు వేచి చూడకుండా, రవిగ్రహం ఎప్పుడైతే కనుక మేషరాశిలో ప్రవేశించిందో లేదో, అంటే అశ్విని కార్తె కాగానే కృత్తికా కార్తె ప్రారంభమవుతుంది. కృత్తికా కార్తె ప్రారంభమవుతూనే వెంటనే పంటలు ప్రారంభం చేయండి. ఇప్పుడు విశాఖపట్నం, చెన్నై మరియు బెంగళూరు. హాయ్, ఇట్స్ లక్ష్మి. కాలాన్ని అర్థం చేసుకోవడమే జ్యోతిష్ శాస్త్రం. సుప్రసిద్ధ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ శ్రీ శాటిలైట్ సిద్ధాంతి. నేను ఉపగ్రహాలు అవి ఫాలో అవడు, ఈ ఉపగ్రహాలే ఆయన్ని ఫాలో అవుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ అంటే నాకు పిచ్చి. టాలీవుడ్ మ్యాట్ని ఉగాది ప్రత్యేక చలనచిత్ర కీరవాణి కోటి అందిస్తున్న ఉగాది పురస్కారాలు. టాలీవుడ్ సినిమా ఛానల్ యాంకర్స్ తో దాసర్లు చేసే అల్లరి ఉగాది వినోదం. గుడ్డోడు అంటే అందమైన కాలేజ్ అమ్మాయిలు, అల్లరి టీనేజ్ అబ్బాయిల ఆట పాటల అల్లరి హంగామా. స్పెషల్ క్యాంపస్ అడ్డా. ఇంకా ఎన్నెన్నో అల్లరి పాటలు, సరదా కవితలు, చిలిపి కార్యక్రమాలు మీ టాలీవుడ్ సినిమా ఛానల్లో. సినిమా ఛానల్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మేషాది ద్వాదశ రాశుల వారికి కందాయ ఫలాలు కనుక చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయము 2, రాజపూజ్యము 4, అవమానము 5. వృషభ రాశి ఆదాయం 8, వ్యయము 11, రాజపూజ్యము 7, అవమానించేవారు 5. మిథున రాశి ఆదాయము 11 అయితే వ్యయము 8, మెచ్చుకునేటువంటి వారు 3 అయితే గనక అవమానించేటువంటి వారు 1. కర్కాటక రాశి ఆదాయం 5, వ్యయము 8, మెచ్చుకునేటువంటి వారు, పూజించేటువంటి వారు 6 అయితే గనక అవమానించేవారు 1. సింహరాశి ఆదాయం 8, వ్యయము కూడా 2. సింహరాశి వారికి రాజపూజ్యం 2, అవమానము 4. కన్యారాశి ఆదాయము 11, వ్యయము 8, రాజపూజ్యము 5, అవమానము 4. తులారాశి ఆదాయము 8, వ్యయము 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈసారి తులారాశి వారికి విశేషమైన అవమానాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. వృశ్చిక రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యము 4, అవమానము 7. ధనుస్సు రాశి ఆదాయం 2, వ్యయము 11, రాజపూజ్యము 7, అవమానం కూడా 7, సరి సమానము. మకర రాశి వారికి
ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యం 3, అవమానం 3. కుంభరాశి ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యము 6, అవమానము 3. మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయము 11, రాజపూజ్యము 2, అవమానము 6. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ జైనాన సంవత్సరంలో ఉత్తరాయణ మాసంలో జ్యేష్ఠ మాస బహుళ సప్తమి అంటే 19/6/2014 సంవత్సరము విశేషంగా గురువారం రోజున గురుగ్రహము కర్కాటక రాశి లోపలికి ప్రవేశిస్తుంది. కర్కాటక రాశి లోపలికి ఎప్పుడైతే కనుక గురుడు ప్రవేశిస్తాడో ఆ సందర్భం లోపల యమునా నది యందు సమస్తమైనటువంటి తీర్థాలు ప్రవేశించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సమస్త తీర్థాలు, సమస్త దేవతల యొక్క సన్నిధానం ఆ యొక్క యమునా నది యందు ఉంటుంది. కాబట్టి విశేషంగా ఈసారి యమునా నదికి పుష్కర కాలం వచ్చింది. కాబట్టి యమునా నది పుష్కరాలు ఈసారి విశేషంగా ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా యమునా నది స్నానాలు చేస్తే గనక వారు అక్కడ యమునా నది తటంలో చేసేటువంటి శ్రాద్ధ కర్మల వల్ల పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారు. ఈ యొక్క స్నాన కర్మ వల్ల ఈ యొక్క నరకలోకానికి ఏదైతే కనుక దోహదపడేటువంటి యొక్క పాపకర్మలు ఏవైతే చేస్తుంటారో ఆ పాపకర్మలన్నీ కూడా నశించిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలు విశేషంగా ఈ యొక్క కర్కాటక రాశి లోపలికి ఎప్పుడైతే సంక్రమణం జరుగుతుందంటే 19వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 26 జూన్ వరకు విశేషంగా ఈ 10 రోజులు విశేషమైనటువంటి పుణ్యపాలన కాలం. కాబట్టి ఈ పుణ్యకాలంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క పుష్కర స్నానాలు చేసినట్లయితే తప్పకుండా చాలా మంచి అభివృద్ధిని పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. మరి ఈ సంవత్సరం కనుక మేషాది ద్వాదశ రాశులకు సంబంధించి అశ్విన్యాది 20 నక్షత్రాలు ఉన్నటువంటి వారి యొక్క కందాయ ఫలితాలు చూసినట్లయితే కనుక మొదలు ఎవరికైనా సరే శూన్యం ఎక్కడ కూడా రాకూడదు. ఎక్కడైతే శూన్యం వస్తుందో అంటే 2 సార్లు శూన్యం వచ్చిందనుకోండి మహావ్యాధి అని అర్థము. మొదటిసారి 0 వచ్చిందనుకోండి మహాభయము అని అర్థం. రెండవసారి 0 వస్తే వ్యాధులు అని అర్థము. మూడవసారి 0 వస్తే అనవసరమైనటువంటి యొక్క ప్రయాణాలు, ఏ ప్రయత్నాలు ఫలితం శూన్యంగా ఉంటాయని అర్థము. కాబట్టి ఇవి అశ్విని నక్షత్రాలకు చెప్తాము, జాగ్రత్తగా తిలకించండి. శూన్యం ఉంటే శూన్య ఫలితం మాత్రమే. అశ్విని నక్షత్రము 4, 2, 1, భరణి 7, 0, 3, కృత్తిక 2, 1, 0, రోహిణి 5, 2, 2, మృగశిర 0, 0, 4. ముఖ్యంగా మృగశిర నక్షత్రం వారికి ఈసారి అనుకూలంగా లేదు. ఆర్ద్ర నక్షత్రము 3, 1, 1, పునర్వసు 6, 2, 3 చాలా బాగా ఉంది. పుష్యమి నక్షత్రం 1, 0, 0 కాస్త ప్రతికూలమైనటువంటి పరిస్థితులు. ఆశ్లేష నక్షత్రానికి 1, 2, 3, మఘా నక్షత్రానికి 7, 2, 4 చాలా బాగా ఉంది. ఉబ్బా నక్షత్రము 2, 0, 1 మధ్యమము. ఉత్తర నక్షత్రము 5, 1, 3 చాలా బ్రహ్మాండంగా ఉంది. హస్తా నక్షత్రము 0, 2, 0 ప్రతికూల పరిస్థితులు బాగా ఎదుర్కొంటారు. చిత్తా నక్షత్రము 3, 0, 3 పర్వాలేదు. స్వాతి నక్షత్రము 6, 1, 4 మంచి ఉత్తమము. విశాఖ నక్షత్రము 1, 2, 1 ఉత్తమమైంది. అనురాధ నక్షత్రము 4, 0, 3 మధ్యమము. జ్యేష్ఠ నక్షత్రము 7, 1, 0 మధ్యమము. మూలా నక్షత్రము 2, 2, 2 సాధారణంగా ఉంది. పూర్వాషాఢ నక్షత్రము 5, 0, 4 మంచి ఉత్తమంగా ఉంది. పూర్వాషాఢ నక్షత్రము 0, 1, 1 సాధారణము. శ్రవణ నక్షత్రము 3, 2, 3 ఉత్తమంగా ఉంది. ధనిష్ఠ నక్షత్రము 6, 0, 0 మధ్యమము. కాస్త ధనిష్ఠ నక్షత్రం వారికి ఈసారి ఖర్చులు బాగా అధికమవుతాయి. శతభిష నక్షత్రం చూసినట్లయితే 1, 1, 2 సాధారణంగా ఉంది. పుబ్బా నక్షత్రం చూసినట్లయితే 4, 2, 4 సాధారణము. ఉత్తర భాద్రపద నక్షత్రం 7, 0, 1 సాధారణము. రేవతి నక్షత్రానికి 2, 1, 3 ఉత్తమంగా ఉంది. ఎప్పట్లాగే మన భవిష్యవాణి ఈ సంవత్సరం భవిష్యవాణి చూసినట్లయితే ఈ సంవత్సరం యొక్క స్థితిగతులు చూస్తే ముఖ్యంగా మొదలు రాజకీయ స్థితిని చూద్దాం. రాజకీయ స్థితి చూసినట్లయితే ఈ సంవత్సరం విశేషంగా భారతదేశం యొక్క చరిత్రలో ఒక స్వర్ణలిఖితంగా నియమించేటట్టుగా ఈ సంవత్సరం రాజకీయాలు గోచరిస్తాయి. ఈ సంవత్సరం రాజకీయాల్లో విశేషమైనటువంటి యొక్క ప్రజాదరణతో బీజేపీ గవర్నమెంట్ ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. నరేంద్ర మోడీ విశేషమైనటువంటి ప్రజాదరణతో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే విశేషమైన యొక్క ఆర్డినెన్స్ ని ఏదైతే కనుక వేసవి కాలంలో జరిగేటువంటి యొక్క వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో విశేషమైనటువంటి బిల్లుల్ని ప్రతిపాదన తీసుకొచ్చే ఆస్కారం ఉంటుంది. దీని యొక్క ఆమోదం ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదించేటువంటి ఆస్కారం ఉంటుంది. అది కాకుండా మన యొక్క రాష్ట్ర స్థితికి వచ్చినట్లయితే కనుక ఇటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క
టీఆర్ఎస్ పార్టీతోనూ అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క తెలుగుదేశం పార్టీతోనూ కూడా బీజేపీ విశేషమైనటువంటి యొక్క పొత్తులు కలుపుకొని బీజేపీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కేసీఆర్ గవర్నమెంట్ చిట్ట చివరికి ఏదైతే కనుక బీజేపీ వాళ్ళకే సపోర్ట్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇటు ఉభయంతో కలిసి విశేషంగా ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే తమిళనాడు ప్రాంతంలో కూడా జయలలిత ప్రభుత్వము విశేషమైనటువంటి ఒక ప్రజాలతో అత్యధిక సీట్లు గెలిచి భారతదేశంలోని ఇంత ఎక్కువగా సీట్లు గెలిచినటువంటి ప్రభుత్వంగా జయలలిత ప్రభుత్వము విశేషమైనటువంటి ఒక ప్రజా ఆమోదాన్ని పొందడం జరుగుతుంది. దీనివల్ల భారతదేశంలో విశేషమైనటువంటి యొక్క ప్రధాని యొక్క ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము చాలా గట్టిగా ఉండి తన యొక్క ఏదైతే కనుక బిల్లులన్నింటినీ కూడా ప్రజలకి క్షేమం కలిగించేటువంటి బిల్లులన్నీ కూడా చాలా సునాయాసంగా పాస్ చేసుకోగలుగుతుంది. ముఖ్యంగా లోక్పాల్ బిల్లు కూడా ప్రజల యొక్క ఆమోదం పొంది గవర్నమెంట్ యొక్క అసెంబ్లీ ముందుకొచ్చి పాస్ అయ్యేటువంటి ఆస్కారాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక రాబోయే కాలం లోపల విశేషంగా సోలార్ పవర్ కి సంబంధించిన విశేషమైనటువంటి యొక్క ప్రజాదరణ కూడా పొందుతుంది. ప్రజలు ఎక్కువగా మామూలుగా జల విద్యుత్ పైన ఆధారపడకుండా గ్రామాలుగా ఐక్యతతో కూడి సోలార్ పవర్ ని అంటే సౌర విద్యుత్తుని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. దీనివల్ల ప్రజల్లో విశేషమైనటువంటి ఒక ఐక్యత ఏర్పడుతుంది. గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా వ్యవహరిస్తూ దేశాన్ని వాళ్ళు శాసించే స్థాయికి రైతులు ఎదిగే ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకారం ఈ యొక్క ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క రైతులందరూ కూడా విశేషంగా ఒంటి కట్టుకొని ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని శాసించే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఇక రాబోయే కాలం లోపల చూసుకున్నట్లయితే ప్రమాదాలకు సంబంధించి విశేషంగా ప్రకృతి విపత్తులు ఉంటాయి. ప్రకృతి విపత్తులు చూసినట్లయితే నవంబర్ మాసం నుంచి డిసెంబర్ మాసం లోపల మళ్ళీ వరదలు వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క కర్నూలు ప్రాంతానికి సంబంధించి అదేవిధంగా శ్రీకాకుళం ప్రాంతానికి సంబంధించిన విశేషమైనటువంటి యొక్క వరదలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరము. అది కాకుండా పోలవరం ప్రాజెక్టు సంబంధించి ముంపు గ్రామాలకు సంబంధించిన వారికి కూడా అత్యధిక ముంపులు కూడా అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక దీనివల్ల ప్రజలు అస్తవ్యస్త పాలవుతారు. అయితే ఈ సంవత్సరం భూకంపాలు కూడా బాగా అధికంగానే ఉంటాయి. ఎందుకంటే భూమి యొక్క స్థితి ప్రకారం ఈసారి కుజగ్రహం యొక్క స్థితి అనుకూలంగా లేదు కాబట్టి కుజగ్రహం యొక్క స్థితికి ప్రకారంగా ఈ సంవత్సరము గ్రహస్థితులు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుందంటే విశేషంగా ఈసారి సముద్ర తీర ప్రాంతం లోపల సునామీ జరగడము అదేవిధంగా తుఫాన్లు బాగా రావడము అది కాకుండా సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు రావడం జరుగుతుంది. అది కాకుండా ఏదైతే కనుక ప్రపంచ పుటల లోపల అంటే ఈ యొక్క ఏదైతే కనుక వరల్డ్ మ్యాప్ లో ఉన్నటువంటి చిన్న చిన్న దీవులు కూడా ఈసారి కోల్పోయేటువంటి ఆస్కారం చాలా అధికంగా ఉంది. దీనివల్ల ముఖ్యంగా ఎండల తీవ్రత వల్ల మంచు హిమాలయ పర్వతాలు కూడా కరిగిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది ఎలాగైతే కనుక ఈ సంవత్సరం ఉత్తరాఖండ్ లో ఎట్లాగైతే కనుక జలప్రలయాలు సంభవించాయో అట్లాగే ఈ సంవత్సరంలో ఏదైతే కనుక 2014 నుంచి 2015 జైనామ సంవత్సరంలో గంగోత్రి యమునోత్రికి సంబంధించి అలాగే కాశీ పుణ్యక్షేత్రానికి సంబంధించిన కొన్ని వరదలు సంభవించి కొన్ని ముప్పులు సంభవించేటువంటి ఆస్కారము బాగా అధికంగా ఉంది. కాబట్టి దీన్ని బాగా ప్రేక్షకులందరూ కూడా గమనించుకోవాలి. కాబట్టి విశేషంగా ఈ సంవత్సరం ఎప్పుడైతే కనుక బుధగ్రహం వక్రత్వ స్థితిలో ఉందో ఆ సందర్భంలో వచ్చేటువంటి యొక్క ప్రచండ వాయువులకు ప్రజలు విపరీతంగా నష్టపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. అది కాకుండా విదేశాల్లో కనుక చూస్తున్నట్లయితే ఈసారి వార్పుల్స్ అంటే సుడిగాలులు బాగా అధికంగా వచ్చి అమెరికా ఇత్యాది ప్రాంతం లోపల సుడిగాలు చేత ప్రజలు తీవ్రమైనటువంటి భయాందోళన ఎదుర్కొనే ఆస్కారం ఉంటుంది. ఇక స్త్రీలకి విశేషమైనటువంటి ప్రాధాన్యత లభించడము స్త్రీలు విశేషంగా ముఖ్యమైనటువంటి ఉద్యోగ స్థానంలో ఉండడం అనేటువంటిది ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ ఒక శుభయోగము. అది కాకుండా ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాలు కూడా బాగా అధికంగా ఉంటాయి. అయితే ఈ సంవత్సరం ఉన్నటువంటి ఒక ముఖ్య లక్షణం ఏంటంటే ప్రభుత్వ అధికారులకు విశేషమైనటువంటి యొక్క అధికార పగ్గాలు లభిస్తాయి. అన్యాయస్తుని పట్టుకోవడానికి 19 జూన్ 2014 నుంచి ప్రారంభం చూస్తూనే వార్తలు విశేషంగా నిలిచిపోతాయి. ప్రజలందరూ కూడా న్యూస్ ఛానల్ దగ్గర కూర్చుండిపోతారు. ఎలాగంటే నల్లధనం విపరీతంగా బయటపడుతూనే ఉంటుంది. ఆ నల్లధనాన్ని చూసి ప్రజలందరూ కూడా ముక్కున వేరు వేసుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. అంతటి అత్యద్భుతమైనటువంటి సంఘటన కొన్ని జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. అది కాకుండా భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరొక అగ్ని ప్రమాదాన్ని ఎదుర్కొనే ఆస్కారం ఉంటుంది. అది కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి యొక్క పాలక అధికారులు చేసినటువంటి యొక్క ఏవైతే కనుక కుంభకోణాలు ఉన్నాయో ఆ కుంభకోణాలన్నీ కూడా సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా నిలిచి వారిని బయట పెట్టేటువంటి
నిదర్శన సూచనంగా మనకు అన్ని కూడా కనిపిస్తాయి. ఈ సంవత్సరం విశేషంగా ఆకాశంలో కొన్ని వింతలు కూడా ఏర్పడతాయి, కొన్ని వింత మేఘాలు దర్శిస్తారు. ఆ వింత మేఘాల వల్ల ప్రపంచానికి కొన్ని సూచనలు భగవంతుడు ప్రసాదించినట్టుగా తెలుస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం ముఖ్యంగా సంధ్యారాగ లక్షణాలనేటువంటి కూడా ఏర్పడతాయి. సాయంత్రం వేళల్లో మొత్తం ఆకాశం అంతా కూడా ఎరుపు వర్ణంతో, ఏదైతే కనుక కనకాంబర వర్ణంతో విశేషంగా ఈ సంవత్సరం అంతా కూడా గోచరిస్తుంది. దీనివల్ల శుభ పరిణామాలు కూడా ఏర్పడతాయి. అయితే బస్సు ప్రయాణాలు, రైలు ప్రయాణం చేసే ముందు ప్రజలు విశేషంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే కనుక కుజగ్రహం వక్రత్వ స్థితిలో ఉందో ఆ వక్రత్వ స్థితిలో ప్రజలు విశేషంగా ప్రయాణాలు చేసుకునేటప్పుడు ఇంకా విశేషమైన జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఈసారి రైలుకు సంబంధించిన అగ్ని ప్రమాదాలు ఇంకా అధికమయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎట్లాగైతే కనుక పాలెం బస్సు ప్రమాదం ఏదైతే జరిగిందో అలాంటి బస్సు ప్రమాదాలు మన ఆంధ్ర రాష్ట్రంలో జరగకపోయినా ఇతర రాష్ట్రాల్లో జరిగేటువంటి ఆస్కారం బాగా అధికంగా ఉంది. ఇక విశేషంగా ప్రజలు నీళ్ల కోసం కొట్లాడుకునే స్థితులు కూడా ఏర్పడేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ విషయంలో బాగా సంయమనం పాటించాలి. కొట్లాటలతో ఏవి కూడా జరగవు. ఎందుకంటే ఈ సంవత్సరము చంద్రుడు అధిపతి అయ్యే, రవి సైన్యాధిపతి అయ్యాడు కాబట్టి అన్యోన్య వైర్యం బాగా అధికమవుతుంది. అన్నదమ్ముల మధ్యన కొట్లాటలు బాగా అధికమవుతాయి, తల్లిదండ్రుల మధ్యన కొట్లాటలు బాగా అధికమవుతాయి. కాబట్టి ఈ సంవత్సరంలో ఇలాంటి ఫలితాలన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే శుభ పరిణామాల విషయానికి వస్తే ఈ సంవత్సరము సస్యములకు సంబంధించి, పువ్వుల పంటలకు సంబంధించి చాలా బాగా అధికంగా ఉంటాయి. శుభ పరిణామాలకు ఇస్తే స్త్రీలకు మాత్రం విశేషమైన అధికారాలు లభిస్తాయి. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం జరిగేటువంటి శుభ పరిణామాలు. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలు సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నాము. కానీ రేపటి నుంచి తారాబలం కార్యక్రమంలో యథావిధిగా మేషాది ద్వాదశ రాశి ఫలితాలు, ఈ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మేషాది ద్వాదశ రాశి ఫలితాలతో పాటు ఈ సంవత్సరం విశేషంగా ప్రతిరోజు షేర్ మార్కెట్ సంబంధించిన విషయాలు కూడా, ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు, రాజకీయ విషయాలు ఎప్పటికప్పుడు ఈ తారాబలంలో చర్చిస్తూనే ఉంటాం. కాబట్టి తారాబలం ప్రేక్షకులకి విశేషంగా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు, శ్రీ జయనామ సంవత్సర శుభాకాంక్షలతో పాటు అందరికి కూడా సమస్త గ్రహాలు శుభ ఏకాదశ స్థాన ఫలములు ఇవ్వాలని చెప్పి ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.